లూకాసు వార్త రెండో అధ్యాయం 10వ వచనాన్ని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీ కొరకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలు చిన్న ప్రార్థన. మా పరిశుద్ధుడైన నా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని మరుగు చేసి నాతో నీ బిడ్డతో మీరు మాట్లాడమని, వెలుగులేసేమని గ్రహించే కృప మాకు అనుగ్రహించమని, ప్రభా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే ఏం చేస్తాడు? చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి బయటికి వెళ్ళాలంటే ఎంతోమంది, ఇప్పుడు మనం ఎక్కువ కమెంటర్లు అంటాం, లేదా పోలీసు వారు అంటాం, వాళ్ళందరూ అంతే రక్షక భటులు అన్నమాట. అంటే వారు ఏంటంటే ముఖ్యమైన వ్యక్తిని కాపాడాలి. ఆ ముఖ్యమైన వ్యక్తిని చూసినప్పుడు ప్రధానమంత్రి కనుక లేదా ఎమ్మెల్యే కనుక వారు చూసినప్పుడు అధికారులు కనుక వారిని రక్షించటానికి, అంటే బందిపోటుల నుంచి లేకపోతే ఉగ్రవాదుల నుంచి రక్షించడానికి ఈ మనుషుల్ని వీరందరినీ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ మనిషిని రక్షించడానికి వీరు ప్రాణం పెట్టాలి. ఈ బాటను వస్తున్నాడు అంటే బాట చూసినప్పుడు మొత్తం క్లియర్ చేస్తారు. ఒక మనిషిని రక్షించడానికి ఎంతో మందిని, కొన్ని వందల మందిని ఖాళీగా ఉండాల్సి వస్తుంది రక్షించడానికి. కానీ ఒక మనిషిని రక్షించడానికి మనిషే అతనికి రక్షణ ఇవ్వాలి. సార్, ప్రధానమంత్రి గారైనా సరే, ఎవరైనా సరే, ముఖ్యమంత్రి గారైనా సరే, లైన్ క్లియర్గా ఉంది సార్, మీరు వెళ్ళొచ్చు, రండి అని చెప్తేనే పోవాలి. కానీ వీళ్ళు ఇచ్చే రక్షణ, అది కూడా నమ్మకం చెప్పలేము, ఎప్పుడు ఏం సంభవించిందో కూడా. ఇది మామూలుగా మనిషిని రక్షించడానికి ఈ రక్షణ. కానీ యేసు ప్రభు వచ్చింది ఈ లోకాన్ని రక్షించడానికి. లోకాన్ని ఎలా రక్షించడానికి వచ్చాడు? లోకాన్ని ఎలా రక్షించడానికి వచ్చాడు? లోకాన్ని ఎలా రక్షించడానికి వచ్చాడు? వారి పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు. నరకము నుంచి విడిపించడానికి వచ్చాడు యేసు. నరకం నుంచి ముందు వారి పాపం నుంచి విడిపించి, అందుకోసం యేసు అన్నది పేరు పెట్టు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి, మరియమ్మ గారికి అదే చెబుతాడు దేవదూత. ఆయనే వారి పాపముల నుండి, ఆయన ప్రజలు వారి పాపము నుండి రక్షించును. కానీ పాపమును రక్షించడానికి ఈ లోకంలో ఎవరికీ లేదు. అంటే పాత నిబంధన నుంచి మనం చూసినప్పుడు ధర్మశాస్త్రము, చాలా మంది ధర్మశాస్త్రము వలన రక్షణ కలగలేదు ఎవరికి. చూడండి, రోమిలి రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఈరోజు చాలా జాగ్రత్తగా గ్రహిద్దాం. సహోదరులారా, మనుషుడు బతికున్నంత కాలమే ప్రభుత్వము చేయును. మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో నేను మాట్లాడుతున్న పౌలు అంటున్నాడు, రోమీ సంఘముతో చెబుతున్నాడు. ధర్మశాస్త్రం మీకు సున్నగా తెలుసు, కానీ మీతో మాట్లాడుతున్నాను. భర్త గల స్త్రీ
భర్త బతికున్నంత వరకు అతనికి బద్ధురాలు. కానీ ఒకవేళ భర్త చనిపోతే భర్త చూసిన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందిన వ్యభిచారి అనబడుతును. కానీ ఒకవేళ భర్త చనిపోయిన ఎడల ధర్మశాస్త్రములో నుండి విడుదల పొందిన గనక వివాహము చేసుకొనవచ్చు. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ రోమీయులను చూస్తున్నప్పుడు మామూలు వారు కాదు. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన వారు, ధర్మశాస్త్రాన్ని మంచి గ్రహించిన వారు. పౌలు కూడా ధర్మశాస్త్రాన్ని ఆయనకి తెలవదంటే లేదు, తెలవని విషయాలంటే తెలియదు. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా, ఎందుకంటే ధర్మశాస్త్రము ఏం చెబుతుంది? మా నీ పెళ్ళైందా బ్రదర్, నీ పెళ్ళైందా? ఖచ్చితంగా నీవు ఖచ్చితంగా నీ భర్తకి భయపడాలి. నీ భర్త ఎడల భయము భక్తి కలిగి ఉండాలి. చూసినప్పుడు తొంగి చూడకూడదు. ధర్మశాస్త్రం మామూలు కాదు. లోపలికి ఏరే పురుషుని కూడా ఆ ముఖం చూడటానికి కూడా ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఎందుకంటే ధర్మశాస్త్రము ఒప్పుకోదన్నమాట. చాలా పాటించేవారు, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. 6 దినములు పనిచేసేవారు, 7వ దినము ఖచ్చితంగా విశ్రాంతి పొందేవారు. ధర్మశాస్త్రాన్ని ఆ రోజుల్లో ప్రభు చెప్పిన మాట 10 ఆజ్ఞల ప్రకారముగా మనం చూసినప్పుడు నరిచ చేయవద్దు. అంటే నరిచ అంటే మనిషిని చంపకూడదు, నరిచ చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగువాడి భార్యను ఆశించకూడదు, పొరుగువాడి ఇల్లు ఆశించకూడదు, పొరుగువాడి గాడిదనేను దాసునేను దేనిని కూడా ఆశించకూడదు. ధర్మశాస్త్రం అంటే పొరుగువాడి ఇల్లు అంటే దాన్ని ఆశించి తీసుకున్నాం అనుకో తప్పు. ధర్మశాస్త్రం పొరుగువాడి భార్యని తనతో చూసినప్పుడు, అందుకోసమే కదా దావీదు చూసినప్పుడు ధర్మశాస్త్రంలో 2 ఆజ్ఞలు మీరాడు. ధర్మశాస్త్రంలో ఏంటిరా 2 ఆజ్ఞలు అంటే, వీరిని చూసినప్పుడు అది కత్తి చేత సంపించాడు, తన భార్యనైనట్టుగా చేసుకున్నాడు. అందుకోసం 2 తప్పులు ఇక్కడ ధర్మశాస్త్రంలో 2 ఆజ్ఞలు తప్పాడు. అందుకోసం జాగ్రత్తగా గ్రహించండి. పాత నిబంధన చూసినప్పుడు ధర్మశాస్త్రము ఆ దినములలో చూసినప్పుడు భార్యాభర్తలకి, కుటుంబానికి ఒక కట్టుబాటుగా ఉండేది. ఇప్పుడు కొత్త నిబంధనలు అంతకంటే మించి అంటే మనం చూసినప్పుడు పాత నిబంధన ప్రకారముగా ధర్మశాస్త్రం చేస్తే తప్పు, పొరుగు వాడిని ఆశిస్తే తీసుకుంటే తప్పు, వస్తువు దొంగిలిస్తే తప్పు. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు వచ్చింది. అది కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. మళ్ళీ చేసుకోవడం ఏం చేశారంటే బలి అర్పించి వస్తున్నారు. అయ్యా నేను దొంగతనం చేశాను, లేదా పొరుగువాడి భార్యని ఇలా చేశాను అని చెప్పేసి పశ్చాత్తాపడి బలి అర్పిస్తున్నారు. పాపానికి ఒక బలి, గొర్రె పిల్లను, ఒక గొర్రెను వదిసి వస్తున్నారు. కానీ కొత్త నిబంధనలు వచ్చేసేటప్పటికల్లా ప్రభువారే తన ప్రజలను వారి పాపము ఇంకా పాపం పోట్ల ధర్మశాస్త్రము వల్ల వారి పాపము నుంచి విడుదల పొందట్లేదు. ఇందాక స్త్రీ గురించి ఎందుకు చెప్పంటే, భర్త బతికున్నంత వరకు ఆమెకు బొద్దురాలే ఉంటాడు. అంటే భర్త చనిపోయిన తర్వాత విడుదల పొందింది. ఏం పొందింది? ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తిని జైల్లో వేసాడు అనుకోండి, 6 నెలలు సంవత్సరమో జైలు శిక్ష పొందిన తర్వాత విడుదల పొందుతాడు. అంటే ధర్మశాస్త్రం కూడా అది ఓకే. చూసిన భర్త చనిపోయిన తర్వాత దాని నుంచి విడుదల పొందింది. భర్త బతికుండగా చూసినప్పుడు ఏదో పురుషుడితో కానీ ఆ వ్యభిచారం చేసిన ఒక తప్పు చేసింది అనుకోండి, ఆమె వ్యభిచారి అని రాయబడి.
మరి పాత నిబంధన చెబుతుంది. మనం చూసినప్పుడు ఒకళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఇంకా విడుదల పొందింది కాబట్టి తన మనసును నచ్చిన వారిని వివాహము చేసుకోవద్దు. అయితే అక్కడే రాస్తాడు, చదవండి బైబిల్ గ్రంథములోంచి 4వ వచనం చదువు. సహోదరులారా చూడు, దేవుని కొరకు, ఎవరు యేసుక్రీస్తు కొరకు మనం ఫలమును ఫలించినట్లు, చూడండి మృతుల్లోని లేపబడిన క్రీస్తు ఏరోకన్ని చేర్చుటకై ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. అంటే ఇప్పుడు ఏం చేస్తాం? ధర్మశాస్త్రం విషయంలో ఏమైపోయాం? అప్పుడు లక్ష్యం గారు ఏమైపోయాం? మృతులంటే ఏంటి? అమ్మో, పొరుగువాడి ఇల్లు ఆశించకూడదు. పొరుగువాడి ఇల్లు ఒకళ్ళ పొరపాటు ఆశించామా చనిపోయిన వరకు. పొరుగువాడి భార్యను ఆశించకూడదు, నరచి చేయకూడదు, విభచరించకూడదు మనసులో కూడా. అందుకోసమే ప్రభువు చెప్పిన మాటలు ఎట్లుంటుందంటే, మత్తయి సువార్తలో అంటాడు కదా 5వ అధ్యాయము 28 ఒక స్త్రీని మోకపు చూపు చూసిన ప్రతి వాడును ఆ క్షణములోనే తన హృదయంలో పాపం చేసిన వాడు అవుతాడు. అందుకోసమే ఈరోజు జాగ్రత్తగా గ్రహించండి. అందుకోసం మనము ఏమైపోయి ఉన్నామంటే మృతులమైతమే. మనం మంచి ఫలము పొందాలి. యేసు ప్రభు యొక్క ఉద్దేశాలు ఏంటంటే, ప్రభు యొక్క ఉద్దేశాలు ఏంటంటే ధర్మశాస్త్రము నెరవేర్చడమే. యేసు ప్రభు నెరవేర్చడానికి వచ్చాడు. మీరు పాపం విషయంలో ఏమైపోయి ఉండాలి? పాపం విషయంలో చనిపో. పాపం విషయం ఓకే. 6వ వచనం కొద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ వచనం కొద్దాం. చూడండి, ఏలయనగా ఎందుకు చదవము. ఏలయనగా అమ్మా 6వ అధ్యాయం మొదలు వచ్చింది. అలాగైతే ఏమందుము కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లా కాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించదము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం తీసుకున్న మనమందరం ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందిదమని మీరెరగరా? కాబట్టి తండ్రి మృతుల్లో నుండి క్రీస్తును ఎలాగూ లేపును, మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పంచుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిని. అర్థమైందా? ఏమా ఎదురైనప్పుడు విన్నావు? చనిపోయామా? ఎప్పుడు చనిపోయాం? ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయాం? మేము 95 నుంచి చనిపోయాం. ఏం ఫలించాలి ఇప్పుడు మనం? ఆత్మ సంబంధమైన మంచి ఫలాలు ఫలించాలి. అర్థమైంది? ఇంకా పాప విషయంలో ఏమైపోయి ఉన్నాం? మనం చనిపోయి ఉన్నాం. అంటే క్రీస్తులో బాప్తిస్మం తీసుకున్న మనము ఆయనతో కూడా మనము పాతి పెట్టబడితే. ఇంకా మనకు ఆ ఎడదల పొందామండి. అంటే పాప విషయంలో మనం ఏమైపోయి ఉన్నప్పుడు చనిపోయాం. క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాం. అంటే క్రీస్తుతో కూడా లేపబడ్డాం. అదే పౌలు అంటాడు అన్నమాట. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పౌలు చెప్పే మాట ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మీరు కొంచెం లోపలికి వస్తే, గల్తీయులకు రాసిన పత్రిక వద్దాం. గల్తీయులకు రాసిన పత్రికలోకి పత్రికలోకి వద్దాం. ఎందుకంటే చాలా విషయాలు రాయబడి ఉన్నాయి.
మాట చెబుతుంటాడు, జీవించువాడును నేను కాదంటాడు. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటాడు. ఎందుకంటే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పౌలు చూసినప్పుడు ఎబిసి రాసిన పత్రికలో రాయబడి ఉన్నాయి, అలాగే ఫిలిప్పీలి రాసిన పత్రికలో కూడా రాయబడి ఉన్నది. ఫిలిప్పీలి రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడిన మాటలు మనం చూస్తే, చాలా జాగ్రత్తగా మనం గ్రహిస్తే పౌలు గారు స్పష్టంగా చెబుతుంటాడు. చూడండి, అక్కడ 21వ వచనం, 1వ అధ్యాయం, ఫిలిప్పీలి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవమా. నా మటుకైతే బతుకుట క్రీస్తే, సావైతే లాభం. సావైతే లాభం. శరీరముతో జీవించుటే. ఆమేన్. అందుకోసమే గలతీ 2:20 చదువు. గలతీ 2:20, 2వ అధ్యాయం 20 వచ్చింది. చదవండి. 2వ అధ్యాయం. ఎవరితోటంట? క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. నేను కాదు, అది చాలు. అంటే ఇప్పుడు చనిపోయి క్రీస్తుతో కూడా, ఇప్పుడు యేసు ప్రభు బతుకున్నాడా? చెప్పరేంటండి అమ్మా? పాస్టర్ గారు చనిపోయారా, బతికున్నారా? ఇప్పుడు ఏం చెప్పట్లేదు. యేసు ప్రభు చనిపోయి ఉన్నాడా? చనిపోయి తిరిగి లేచి బతికి ఉన్నాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన అర్థమైందా? నేను చనిపోయి 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన 3వ దినం తిరిగి లేచాడు. ఇప్పుడు వరకు ఆయనకు మరణం అనేది లేదు. మరణం అనేది లేదు. అందుకు శాఖతో గ్రహించు. ఇప్పుడు పౌలు కూడా చూసినప్పుడు ధర్మశాస్త్రంలో విషయంలో ధర్మశాస్త్రము చేయనిది మార్పు. ధర్మశాస్త్రం ప్రకారముగా ధర్మశాస్త్రము సున్నంగా చదివిన వాడు సౌలుగా ఉండే వ్యక్తిగా ఉన్నాడు పౌలు. అప్పుడు యేసు ప్రభు యొక్క బిడ్డలను కూడా ఓసపోత కోసిన వాడు నరహంతకుడు. అందుకోసం ఒకసారి రాస్తాడు, నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటాడు. పాపుల్లో నేను ప్రధాన పాపిని అంటే ఏమైపోయి చూసినప్పుడు ఇంత ప్రధాన పాపి లెక్క ప్రకారంగా చనిపోవాలి. స్టెఫెను కూడా చంపిన వాడు, దేవుని పిల్లల్ని ఘోరముగా చంపిన వ్యక్తి మీద. అలాంటి వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు చూస్తున్నప్పుడు తన పాప ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడ్డాడు. అందుకోసం ఇంకా జీవించేది ఏమంటున్నాడంటే, జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ధర్మశాస్త్రము ఈ లోకంలో జీవింపు చేసింది. ఈ లోకానుసారంగా నీ ఇష్టం తినుము, తాగుము, సుఖించు. కానీ ఒకటి గుర్తించు, ధర్మశాస్త్రము కొన్ని చూసినప్పుడు మంచి ఫలాన్ని ఫలింపచేయదు. నీ ఆత్మకు రక్షణ లేదు. ఆత్మరక్షణ పొందటానికి లేదు అవకాశం. అందుకోసమే పౌలు చెప్తున్న మాట. పౌలు గారు కొరింథీయులకు రాసిన ఈ మాటలు మళ్ళీ ఒకసారి 7వ అధ్యాయంలోకి వద్దాం. 7వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలోనే రోమాలోనే చూసినప్పుడు రోమీయులకు వద్దాం. రోమా 7వ అధ్యాయం 7వ అధ్యాయము 7వ వచనం చదవమా. 6 నుంచి చదువులేదు, 6 నుంచి చదువు. ఇప్పుడైతే మనం దేని చేత నిర్బంధించబడితేమో అది
చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. కనుక ఆ, మనము ఆ, అక్షరానుసారమైన ఆ. ప్రాచీన స్థితి కలవారము కాక కాక ఆత్మానుసారమైన ఆత్మానుసారమైన నవీన స్థితి కలవారమై నవీన స్వభావం కలవారమై సేవ చేయుచున్నాము. మనం సేవ చేయుచున్నాం. కాబట్టి ఉమ్. ఏమందుము ఏమందుము? ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము పాపమాయన పాపమైన అట్లనరాదు. అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని ఉమ్. పాపమనక ఎట్టిదో నాకు తెలియకపోవును. తెలియకపోను. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియచేస్తుంది. ఆ, ఆ. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పిన ఎడల చూడండి, ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్పిన ఎడల దురాశయన ఎట్టిదో ఎట్టిదో నాకు తెలియకపోవును. నాకు తెలియకపోను. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన సకల విధమైన దురాశలను దురాశలను నా యందు పుట్టించెను. నా యందు పుట్టించి ఏం చేసింది? ధర్మశాస్త్రం ఏం చేసిందట? దురాశలను నా యందు పుట్టించింది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. పాపము ముదము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా ఆ, జీతము వచ్చెను. ఏంటంటే పాపమునకు మరలా జీవం వచ్చెను. ఆ జీవమే ఎవరంటే నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ ఆ, నాకు మరణార్థమైనట్టుగా కనపడెను. ఆ. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని పాపమనే ఆజ్ఞ హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి నన్ను మోసపుచ్చి దాని చేత ఆ, నన్ను చంపెను. నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము ఆ. పరిశుద్ధమైనది, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదే, ఆజ్ఞ ఆజ్ఞ కూడా కూడా పరిశుద్ధమైనదియు, పరిశుద్ధమైనదియు నీతిగలదియు, నీతి గలదియు. ఉత్తమమైనదియు అయి ఉన్నది. ఆ. ఉత్తమమైనది నాకు మరణకారణమైన ఆ. అట్లనరాదు. ఉమ్. అయితే పాపము ఉత్తమమైనదిగా, పాపము ఉత్తమదిగా ఉత్తమమైన దాని మూలముగా ఉమ్. నాకు మరణము కలుగచేయును. నాకు మరణము కలగ చేయును. పాపము పాపమైనట్టుగా అగపడు నిమిత్తము, ఆ. అనగా పాపము ఆజ్ఞ మూలముగా ఉమ్. అత్యధిక పాపము నిమిత్తము ఉమ్. అది నాకు ఉమ్. మరణకరమాయెను. మరణకరమాయను. బా దేవుని స్తోత్రం. పాపము అర్థమైపోయింది అంటే ధర్మశాస్త్రము అంటే మనం ఏం చేస్తున్నాం? చేస్తే కదా తప్పు, చేసిన తర్వాత బలనిపిస్తే మన పాపం నుంచి విడుదల పొందేము కదా అనుకున్నాం. ధర్మశాస్త్రాన్ని అనుకూలంగా మార్చుకున్నారు. చాలామంది ఏం చేశారంటే పాత నిబంధనలు వారికి అనుకూలంగా మార్చుకున్నారు. కానీ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడో ధర్మశాస్త్రం కరెక్టే, కానీ దాన్ని మనం పాటించలేకపోతాం. అంటే ధర్మశాస్త్రం చేయింది ఇప్పుడు యేసు ప్రభు ద్వారాగా ఇప్పుడు మనం చనిపోవాలి. పాపం విషయంలో మనము చనిపోవాలి. మంచి ఫలము మనము ఫలించాలి. ఆమేన్. అందుకోసమే 6వ అధ్యాయంలో మొదట మాట చెప్పిన మాట ఏమంటున్నాడు? కృప ఏదనగా ఏమందుము కృప విస్తరించాలి. పాపమందు నిలిచి ఉండు. పాపములు ఎవరు నిలిచి ఉండకూడదు అన్నమాట. అందుకోసమే యేసు ప్రభు వారు యేషయా భక్తుడికి బయలుపరిచాడు. ఈ పాపం నుంచి ధర్మశాస్త్రము నుంచి ఇంకా ఈ ధర్మశాస్త్రం ఇంత కనుక బోధిస్తున్నా కానీ ఇది చూస్తున్నప్పుడు వీరి కొంతమందిని వెలుగుతున్నారు, కొంతమందిని ఎదగలేకపోతున్నారు. కానీ ఎవరు కూడా పాపం నుంచి విడుదల పొందలేకపోతున్నారు. అప్పుడు ప్రభు చెప్పాడు యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన చూడండి ఏలయనగా 6వ వచనం ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారమును,
ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అనైన పేరు. ఆమేన్. ఏమున్నదంట ఆయన భుజముల మీద రాజ్యభారం. అంటే పాపము నుంచి విడిపించడానికి ఆయనకు ఒక భారం ఉన్నది. గట్టిగా చేద్దాం, గట్టిగా చేద్దాం. ఇప్పుడు మన దేశంలో అంబేద్కర్ గారిని ఎక్కువ చాలామంది దేవుడిగా పూజిస్తారు ఆయన. ఎందుకంటే ఆ దినాలలో చూసినప్పుడు ధర్మతులకి ఉన్నవారికి, కొన్ని కులాలకి మాత్రమే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు కానీ ఏదైనా సరే. మరి ఈయన రాయటంలో చూసినప్పుడు అందరికీ సమాన హక్కులు కొన్ని నిర్ణయించాడు. అవన్నీ కూడా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం మన భారతదేశంలో. మరి అంబేద్కర్ రాసిన గారిని వారిన్నింటినీ చాలా వారిని మొత్తం కూడా పాటిస్తున్నారు. అద్వైతంలో మరి క్రైస్తవ యొక్క జీవితంలో మనం చూసినప్పుడు మన దేవుడు మన కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన మన కోసం వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. మన పాపం నుంచి, శాపం నుంచి రక్షించడానికి వచ్చాడు కనుక మనం ఏం చేయాలంటే పాపము నుంచి విడుదల పొందాలి. ముందు పాపం విషయంలో మనం ఏమైపోవాలంటే చనిపోయిన వారు ఉండాలి, మంచి ఫలము ఫలించే వారు ఉండాలి. ఇంకా ఫలాల గురించి చెప్పాలంటే చాలా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట చెప్పేస్తే నేను ముగిస్తాను ఆ ఫలాల గురించి. 5వ అధ్యాయం 22 వచ్చి ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైనది ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు తన శరీరమును, తన ఇచ్చలను ఏం చేసి ఉంటారన్నగా సిలువ వేసి ఉన్నారు. గట్టిగా చేద్దామా. ఈ ఉదయ కాలంలో ధర్మశాస్త్రమును, ఎందుకంటే ధర్మశాస్త్రము నుంచి విడుదల పొందేవా? జాగ్రత్త. మనము బద్ధులమై ఉన్నాం. ఆమేన్. ఒక భర్త చూసిన భార్య వివాహం చూసిన తర్వాత తన భర్తతోటే ఉండాలి. ఒకళ్ళ భర్త చనిపోయిన తర్వాత విడుదల పొందొచ్చు, కానీ తప్ప నీ భర్త తప్ప ఏరే ఆలోచన నీకు రాకూడదు. ఇప్పుడు మనకు భర్త ఎవరు? సిమియోను అంటాడు కదా, నాదా పరిశుద్ధాత్మ అంటాడు. మీకు అన్ని చదవాలంటే చాలా లేట్ అయిందని అర్థమవుతుంది. లోకస్వార్తలు అంటాడు, అది కూడా చదువుతాం సిమియోను గురించి. లోకస్వార్తకు 2వ అధ్యాయం, లోకస్వార్త 2వ అధ్యాయం 25వ వచనం, 25వ వచనం. యెరూషలేములో అతడు నీతిమంతుడు, భక్తిపరుడును, ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రభు యొక్క క్రీస్తుని నిన్ను చూడక మునుపు మరణము పొందనని అతనికి పరిశుద్ధాత్మ బయలుపరచబడి ఉన్నది. చదువు. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఆయన విషయమై జరిగించుటకు యేసును దేవాలయములోకి తీసుకొని వచ్చినప్పుడు దేవుని స్తుతించి ఎట్లను, నాదా ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున సమాధానముతో పోనిచుచున్నావు, అన్ని జనులకు బయలుపరచుటకును వెలుగుగాను మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపడిన రక్షణ కన్నులారా చూస్తున్నాను. ఆమేన్. నాదా అంటే అర్థం ఏంటి? నా భర్త. ఆమేన్. నేను చిన్న బాలుడు, అప్పటికే 8వ రోజు యేసు ప్రభుకి. మరి నేను వృద్ధుడై ఉన్నాడు. సిమియోను ఒక ప్రవక్త. అదేవిధంగా ఇప్పుడు నీకు నాకేమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? మా పాస్టర్ గారికి నేను కాదు,
నాకు పాస్టర్ చెప్తున్నమాట నీకేను మనందరికి ఏమైందని ఇప్పుడు ఆయన భర్త అయ్యాడు కదా. అంటే ఇప్పుడు ఆయనకి మనం కట్టుబాటు కలిగి ఉండాలి. పరిశుభ్రం చూస్తున్నప్పుడు ఎప్పుడు మన భర్త ఎలా ఉంటాడు తెలుసా? ఈ భర్తని నేనన్నా కాసేపు వదిలిపెట్టిపోవచ్చు, అదే నీ లోకాలు విడిచిపెట్టు. ఈ భర్త ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. గట్టిగా చేద్దాం, గట్టిగా చేద్దామా? ఈ చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకోసం నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే మామూలు విషయం. అందుకోసం సిమియోను ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నీ దాసుని ఇక సమాధానంతో పోనీము, ప్రజలందరూ కలుగుచున్నారు. చూసి ఏం చూస్తున్నాడంటే ఆయన ఇక్కడ 32లో ఏమంటున్నాడు? ఇక్కడ చూస్తే నేను ప్రజలందరికీ అన్ని జనుల్లో నేను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలకు నీవు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూస్తున్నాను. ఆమేన్. ఆయన అలా చేతిలో పెట్టగానే ఏం చూస్తున్నాడంట? ఏం చూస్తున్నాడమ్మా? ఆయన రక్షణ చూస్తున్నాడు. గట్టిగా చేద్దామా? ఈరోజు అదే మనకి 2024 క్రితం మన ప్రభు మన కోసం పట్టకపోతే ఈ రక్షణ మనకు ఉండేది కాదు, ఈ ఆనందం మనకు ఉండేది కాదు. అక్కడ ధర్మశాస్త్రంలోనే అది బోధించేవాడు కాదు. ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చారు. ధర్మశాస్త్రం చక్కగా అంటే వాళ్ళు వింటూ చూస్తున్నప్పుడు మన మధ్య ఒక పాస్టర్ గారు నాకు చెబుతున్నాడు. ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, మీరేంటి పాస్టర్ గారు నాకు అర్థం కావట్లా, ఇటు చదువుకుంటూ వెళ్ళిపోవాలి కానీ ఇక్కడి నుంచి అక్కడ పోతున్నాడు, అక్కడి నుంచి ఇక్కడ పోతున్నారు, ఇక్కడి నుంచి ఇక్కడ పోతున్నారు అంటారు. అదేంటి మరి? దాన్ని కొంచెం వివరించాలి కదా. మరి ఇక్కడ మాట తీసుకున్నప్పుడు ఆ మాట కూడా పాత నిబంధనలో ఉంటాయి, కొత్త నిబంధనలు ఉంటాయి. దాని గురించి కొంచెం ఎవరన్నా మన పరిశుద్ధాత్మ చెప్పారు, ఎవరిని చెప్పితే దాని భావం ఏంటో అర్థం కాదు. ఇటు చదువుకుంటూ పోతే ఏమైంది? వరుసను చదివామనుకోండి, ఒక వచనం చదివితే ఇప్పుడు రోజు చదివేవాళ్ళు ఎట్లా చదువుతారు చెప్పండి? ఎలా చదువుతారు? ఒక అధ్యాయం మరి చదువుకొని ఆ అధ్యాయం ఏమర్థమవుతుంది? అక్క చదివాగా అధ్యాయం చదువుతావు కదా, చదువుకుంటారు. ఆ అధ్యాయం ఏమర్థమైంది? అంతవరకే అర్థమైంది, కానీ అది లోతు ఏంటో తెలియదు, అక్కడ ఏం సంభవించిందో తెలియదు. కానీ అది తెలుసుకోవడానికి ఎంత గనగా లోపలికి అలా చూస్తుంది కదా. అది తెలుసుకోకపోతే ఇతరం అంటే ఏంటో అని ఇతర ఉపమానం చెప్పాడు. ఆ ఇతరం అంటే ఏంటో లోతుకి వెళ్ళాలి. యేసుప్రభు శిష్యులే అడిగారు, అయ్యా జనసమూహం ఉన్నప్పుడు నువ్వు ఉపమాన రీతిగా చెబుతున్నావు, ఆ ఉపమాన భావం ఏంటంటే అప్పుడు దేవుడు నీకు అనుగ్రహించాడని అప్పుడు ఆ ఉపమాన భావాన్ని చెప్పాడు దేవుడు. ఆ ఉపమాన భావం చెప్పకుండా ఇక్కడ చదువుకుంటూ వెళ్ళిపోతే కలవదు. నువ్వు వారికి స్పష్టంగా అర్థం అవ్వాలి, స్పష్టంగా అర్థం కాదు. పాస్టర్ గారు నేనేదో మామూలుగా ఇక్కడ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను, అందుకోసం ఆ సంఘం నేను మీరు ఏది అడుగుతున్నా చెప్పట్లేదండి, వద్దులే నేనది ఆ సంఘం పేరు చెప్పకూడదు, లైవ్లో ఉన్నాను కాబట్టి ఒకటి చెప్తాను. ప్రేమ దేవుడు సంఘము తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక సేవకుడు నేను పిలిచినప్పుడు దేవుడు దాని గురించి ఆలోచన చేయాలి. ఏరే గురించి ఆలోచన నీకు అవసరం లేదు. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఆ వాక్యం ఎందుకు ఎందుకు వచ్చాయి ఈ లోకాన్ని? పాపం నుంచి. ఎందుకు నేను చెప్పుకుంటూ వచ్చాను, ఈ లోకంలో మనిషి ఒక ధనవంతుడు ఉన్నాడంటే ఎవరిని పెడతారు మన ఇంటి ముందు? ఎవరిని పెడతారు? సక్కుబాయిపోయినా ఎవరిని పెడతారు? ధనవంతుడు ఏం పెడతారు? ఎవరిని పెడతారు ఇంటి ముందు? ఇది కూడా తెలియదు. అంటే ఎందుకు పోయావులేమ్మా, మేము ఎందుకు పోయావయ్యా గారు, ధనవంతుల ఇంటికి మేము ఎందుకు పోయామంటారా? సెక్యూరిటీ గార్డుని పెడతారు. అంటే ఆ ఇంటిని రక్షించడానికి ఎవరు రాకుండా కుక్కను కూడా ఉంచుతారు లోపల. కుక్కను కూడా ఏం చేస్తారు? ఆ ఇంట్లో ధనం ఎత్తపోకుండా దొంగతనం జరగకుండా వాడి మీదకి ఏం రాకుండా కుక్క వారికి భద్రతని చూసినప్పుడు ఒక సెక్యూరిటీ గార్డు పెడతారు. కానీ ఇక్కడ ఈ కాసేపు
నీకు ధనం ఉన్నంత వరకు నేను వాళ్ళు డబ్బు ఇచ్చినంత వరకు నేను కాపలా ఉండొచ్చు, వాళ్ళు కూడా రక్షించకపోవచ్చు నీ ప్రాణం కడిగి వచ్చేటప్పటికి. కానీ ఒకటి, దేవుడు నీ కోసం నా కోసం నిన్ను నరకం నుంచి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి కనిక గర్భంలో జన్మించి మనం తినాల్సిన దెబ్బలు ఆయన తిని, మనం కాల్చాల్సిన రక్తం ఆయన కాల్చి మన కొరకు ఆ సిలువలో మరణించి మనం నీతిమంతులుగా మార్చడానికి మన కొరకు మలిగా అర్పించబడి దేవుడు మనతో ఆయన మనలో మనలందరినీ బతికించడానికి మనల్ని మూడో దినము తిరిగి లేచి ఈరోజు ఆ గొప్ప రక్షణ మనకి దేవుడు ఇచ్చాడు. మనం చనిపోయినాం, ఎప్పుడూ చనిపోయాం. ఇప్పుడు ఒక మరణం వస్తున్నా, అమ్మాయి చనిపోతావంటే అబ్బా చనిపోవడం ఏంటి, నేను ఎప్పుడో చనిపోయాను. ఈ శరీరం ద్వారా కొన్ని రోజులు ఉన్నాను ప్రభువుని మేంపరచడానికి, నేను శవార్త ప్రకటించడానికి దేవుడు కొన్ని రోజులు నన్ను ఉంచాడు. నేను ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు? ఈ దేహాన్ని విడిచిపెట్టాను అనుకోండి, ఎక్కడికి వెళ్తాను నేను? ప్రభు దగ్గర ఉంటాను కదా, నా తండ్రితో కూడా ఉంటాను కదా. అందుకోసం పౌలు అంటాడు, నేను చూస్తున్నప్పుడు ఎడలపోయి ఎవరితో ఉండాలని ఆ మాట కూడా రాశాడు. తిమోతి చూస్తారా ఒక మాట? తిమోతి 2 తిమోతి తీయండి ఒకసారి. పౌలు గారు అంటాడు ఆ మాట. 2 తిమోతి 4 అధ్యాయం. మొదటి తిమోతి 2 తిమోతి 4 అధ్యాయం తీసారా? 6 నుంచి చదవమా. 2 తిమోతి. నేను ఇప్పుడే ప్రాణార్పణైతిని, పోయబడుచున్నాను. నేను ఎర్రపోయి నేను మంచి పోరాడి తిని, నా పరుగు నేను కడముట్టించుకుంటుని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభు నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించు. ఇది పౌలు అంటే ఇక్కడ ఉన్నంతకాలం ఏం చేయాలి? నా వాళ్ళకి ఆటలు, ఈ కష్టాలు, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం ప్రభువా, నన్ను తొందరగా దేశపోండి కాదు. నువ్వు దేశపోవడం నుంచి దేశపోతుంది, అది తప్పు అన్నమాట. అది ఆ మాట అన్నావంటే నువ్వు పిరిగిదానికి లెక్క. ఎంత కష్టమైనా పడతా, అంతేనాక ఎన్ని ఇబ్బందులైనా పడతా, ఎన్ని శ్రమలైనా పడతా. ఎప్పుడు దాకా? ప్రభు మంచి పోరాటం మంచి చెప్పు. నేను ఒక బెదరు సాగి అన్నాడు, అపరా అన్నా అన్నాడు. ఇంకొక అతను అపరా నేను పాస్టర్ గారు అన్నాడు. దగ్గరకు వచ్చాడు, అన్నా నా కోసం ప్రార్థించాను, బాగా తాగుడు కలవట్టు. అక్కడే నిలబడి ప్రార్థన చేసిన తర్వాత అతను కొంత ప్రే అయిపోయాడు. నన్ను ఈ స్త్రీ కానీ చూసావు, నువ్వు ఎంత మంచి భక్తిపరుడు, ఏంటి స్థితిలో పడి ఆ శ్రమలు బట్టి పడిపోయాను అన్న. వాటిలో ఆయనకు వస్తాయి శ్రమలు. మరి నాకు రాలేదా? మరి నువ్వు చూడలేదా? నాకు అన్నీ వచ్చినా దాంట్లో పడిపోలేదు. నేను ఇన్ని వచ్చినా తట్టుకుని నిలబడి అన్న, రేపు నుంచి నేను ఖచ్చితంగా మా ఊళ్ళో ప్రార్థనకి వెళ్తానని మారిపోతానన్నాడు. మారిపోవును గాక. ఒకటి ఎప్పుడైనా యేసు ప్రభు వచ్చింది. అందుకోసం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంటే పరిగెత్తారో ఎవరో కాపరు, గొర్రెల కాపరులో పరిగెత్తి
చూసిన ఆ నక్షత్రము ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? ఆ పశువుల పాక దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ పశువుల పాక దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా యేసు ప్రభు ఆ తొట్టిలో పరుండి పెట్టాడు. ఆ దూత చెప్పిన మాటలన్నీ ఎవరికి చెబుతున్నారు? మరియమ్మకి చెబుతున్నారు. ఈ గొర్రెల కాపరులు, గొల్లవారు చెబుతున్నప్పుడు మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రపరుచుకుంటుంది. ఎన్ని నిందలు పడదో, ఎన్ని అవమానాలు పడదో, ఎన్ని శ్రమలు పడదో, యేసు ప్రభువుని కనడానికి స్థలము కూడా లేదు, శస్త్రములో కూడా. ఎందుకంటే జనసమూహం ఆ రోజు చూసినప్పుడు జనాభా లెక్క రాయాలి కనుక ప్రతి ఒక్కరూ వారి గ్రామాలకు వచ్చారు. అప్పటి నుంచి జనాభా లెక్క వచ్చింది. యేసు ప్రభు పుట్టిన తర్వాతనే ఇవన్నీ. అదివరకు ఎంత జనం ఉన్నారు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఒక క్రమం వచ్చేసి ఆయన్ని చూసి అందుకొస్తుంది మరియా ఆనందించింది. మనం నిత్యము ఆనందించడము గాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించను గాక. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు వేడు నా తండ్రి అనుకుందా. నిజమైన ఆయన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మా కొరకు పుట్టుకున్నాడు. మా పాపం నుంచి, మా శాపం నుంచి విడిపించడానికి, నిత్యము మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభువా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచ దేశాన్ని వారి పాపం నుంచి, వారి శాపం నుంచి విడిపించబడు. ధర్మశాస్త్రము చేయలేనిది ప్రభు నా తండ్రి నీ మరణం వల్ల, నా తండ్రి నీ వల్ల జరుగును ప్రభు. ధర్మశాస్త్రాన్ని ప్రభు చాలామంది ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా నడుస్తున్నారు, కానీ దానివల్ల పాపముల నుంచి జీవిస్తున్నారు. ఇంకా ఆ పాపముల నుంచి బయటికి వచ్చేదురుగాక. మంచి ఫలమును ఫలించేవారుగా ఉందరుగాక. మంచి ఫలమును ఫలించేవారుగా ఉందరుగాక. పాపం విషయమై చనిపోయి మన క్రీస్తుతో కూడా జీవించిన వారుగా ఎల్లప్పుడూ ప్రభుతో కూడా ఉండే భాగ్యాన్ని మాకును నీ బిడ్డలకును అనుగ్రహించమని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచ దేశాన్ని రక్షించమని ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.